ప్రవేశిద్దాం. ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పరలోకపు ఆనందమును అనుభవించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. ఒకసారి నాతో కలిసి మీరు అందరూ కూడా చెప్పండి. మనము పరలోకపు ఆనందాన్ని అనుభవించే కుటుంబములుగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే కొన్నిసార్లు పరలోకం 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 పరలోకం, లేకపోతే ఆకాశ వాకిండ్లను విప్పి దేవుడు పట్టజాలను దీవెనలు ఇస్తాడు. లేకపోతే ప్రభువా పరలోకాన్ని తెరువు నాయనా, నా కోసం తెరువు అని కొన్నిసార్లు మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది? పరలోకపు ఆనందమును అనుభవించాలి అంటే మనము దేవుని కొరకు ఎలాంటి జీవితాన్ని జీవించాలి అనేటటువంటిది ఈరోజు దేవుడు మనతో చాలా స్పష్టముగా ఆయన మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మనము ప్రతి కుటుంబము కూడా పరలోకములో ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. లేకపోతే ప్రతి కుటుంబము కూడా పరలోకపు ఆనందాన్ని, ఆశీర్వాదములను అనుభవించాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే ఒకవేళ పరలోకపు ఆనందాన్ని లేకపోతే పరలోకపు ఆశీర్వాదాలను మనము అనుభవించాలి లేకపోతే పొందుకోవాలి అని ఒకవేళ నువ్వు ఆశపడుతున్నట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ కుటుంబము దేవునిని సేవించే కుటుంబముగా ఉండాలి. లేకపోతే నీ కుటుంబము యేసు ప్రభువుని నీకు ఒక యజమానుడుగా, లేకపోతే యేసు ప్రభువు నీ యొక్క రక్షకుడుగా, నీ సొంత ప్రభువుగా నీవు అంగీకరించి ఆయన అధికారము క్రింద, ఆయన మార్గములలో నీవు జీవించవలసినటువంటి వ్యక్తిగానే ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్లో కొన్ని వచనాలను నేను మీతో చదివిస్తాను. తొందరగా చదవటానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. దయచేసి రాసుకునే వాళ్ళందరూ కూడా ఈ రెఫరెన్సెస్ని రాసుకోండి. 11వ అధ్యాయము 7వ వచనం ఒకరు చదవండి. అమ్మా, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీది నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి, చూడండి, విశ్వాసమును బట్టి కలుగు నీతికి అతడు వారసుడయ్యాడు. ప్రియమైన బిడ్డలారా, అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అది వరకు చూడని కార్యములను, ఎన్నడూ తన జీవితంలో చూడనటువంటి కార్యములను నోవాహు తన జీవితంలో విశ్వాసమును బట్టి అతడు చూడగలిగాడు. అంటే పరలోక సంబంధమైనటువంటి మహిమను నోవాహు తన జీవితంలో అతడు చాలా స్పష్టముగా చూడగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక వచనం చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం కనుక మనం చూస్తే, అపోస్తుల కార్యములు 16:31 మనం చూస్తే 16:31 వచనం చూడండి. అమ్మా, అందుకు వారు ప్రభువునైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పారు. అంటే ఇక్కడ ఆ జైలు అధికారి, ఆ చెరసాల యొక్క అధికారి, అతడు ఏం చేస్తున్నాడంటే, దైవ సేవకులను ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి మంచి భోజనం పెట్టి, వారి పాదములను కడిగి, వారి గాయములను కడిగి, వాటికి మందు పెట్టి, ఇలాంటి మంచి కార్యములన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కానీ అతడు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, చూడండి, నేను రక్షణ పొందాలి అంటే నేను ఏం చేయాలి? నేను పరలోక సంబంధిగా జీవించాలి అంటే నేను ఏం చేయాలి అని చెప్పి ఆ జైలు అధికారి అపోస్తలుడైనటువంటి పౌలుని, అలాగే శీలలను, వారి అక్కడ ఉన్నటువంటి సంఘముతో అతడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియమైన బిడ్డలారా, అప్పుడు వారు అంటారు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యందు నీవు విశ్వాసం ఉంచుము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవును నీ ఇంటి వారును ఏం చేస్తారట? రక్షణ పొందుతారు. మీరు కాపాడబడతారు, పరలోక సంబంధులుగా మీరు జీవించగలుగుతారు అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు వారికి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా మీకు లోతుగా అర్థం కావాలి అంటే చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము
జాగ్రత్తగా మనం చూసినట్లయితే 15వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది చూడండి. 15వ వచనం, యెహోషువ గ్రంథము, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. చూడండి, ఒక వ్యక్తి చెప్తున్నటువంటి సాక్ష్యము, ఒక దైవ సేవకులు చెప్తున్నటువంటి ఒక సలహా, ఆ జైలు అధికారితో ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. కానీ ఇక్కడ రక్షణ పొందినటువంటి వ్యక్తి యెహోషువ, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి, అతడు ఏమంటూ ఉన్నాడంటే, మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరితోనైనా ఉండండి, మీరు ఎటు పక్కకైనా వెళ్ళండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. సేవించటము అంటే అర్థం ఏంటంటే కదా, మనందరూ కూడా పరలోక ప్రార్థన చెప్తూ ఉంటాం. పరలోకమందున్న మా తండ్రి, ఏంటది నెక్స్ట్ ఏంటి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే సింపుల్గా మనము పరిశుద్ధపరచబడును గాక అని మనం చెప్పేస్తాం. అంటే నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనేటటువంటి మాట మన నోటి నుండి మనం పలుకుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనను సేవించటము, ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క న్యాయ విధులు, లేకపోతే ఆయన యొక్క మార్గములు మన జీవితంలో స్థిరపరచబడటం ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే, మీరు ఎవరినైనా సేవించండి, ఏ దేవతలనైనా సేవించండి, ఏ విగ్రహాలనైనా సేవించండి, కానీ నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తామో యెహోవాను సేవిస్తాం. ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా ఈ సాక్ష్యమును చెప్పగలిగినటువంటి వారముగా మనం ఉండాలి. దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, తన ఇంటిని అంతటిని, యెహోషువ అంటాడు, తన ఇంటిని అంతటిని అంటే తన భార్య, తన బిడ్డలు, తన కుటుంబం అంతటినీ కూడా అక్కడ ఏం చెప్తున్నాడంటే, మా ఇంటి వారు మేము కలిసి దేవునిని సేవించేటటువంటి వారుగా మేము ఉంటాము. చూడండి, మనం చూస్తే మన కుటుంబము కొన్నిసార్లు మనము ఏం చేస్తూ ఉంటామంటే, మన కుటుంబము కొరకు ఎవరో ప్రార్థన చేయాలని కోరుకుంటాం, లేకపోతే మన కొరకు ఎవరో మొరపెట్టాలి అని ఆశపడుతూ ఉంటాం. ఆశపడటం చెడు నేను చెప్పట్లేదు, దాని కొరకు మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎక్కడో ఫంక్షన్ హౌస్కే ఏదో జరుగుతుంటే అక్కడికి వెళ్తాం, లేకపోతే ఎక్కడో ఏదో గ్రౌండ్స్లో జరుగుతుంటే అక్కడికి వెళ్తూ ఉంటాం. నేను చెప్పేటటువంటి ఒక విషయం ఏంటంటే, నీవు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమో లేదు, నీవు ఎక్కడికి పరుగులు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత లేదు. నీవు ఒక వ్యక్తి దగ్గరికి, ఒక గొప్ప వ్యక్తి అనబడేటటువంటి వారి దగ్గరికి నువ్వు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. కానీ ఒక స్టేట్మెంట్, ఒక విశ్వాసపు క్రియ, లేకపోతే ఒక దృఢమైన సంకల్పము నీలో ఉండాలి. ఏంటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. నీవు దేవునిని సేవించుచున్నావో లేదో నిన్ను నీవు అనుదినము పరీక్షించుకోవాలి ప్రియమైన బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీ జీవితంలో నీవు గమనించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ యెహోషువ అంటాడు, మీరు ఎవరినైనా సేవించండి, కానీ నేను నా కుటుంబం మాత్రం దేవునిని మాత్రమే సేవిస్తాం, దేవునిని మాత్రమే సేవిస్తాం. మనం మూఢ నమ్మకాల వైపుకి మనం వెళ్ళకూడదు, మూఢ భక్తి వైపుకి మనం వెళ్ళకూడదు. కొన్ని సందర్భాల్లో వెరీ రీసెంట్లీ నేను మొన్న ఒక 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 ఫ్యామిలీని నేను అడిగాను, ఎందుకు సెకండ్ మీటింగ్ మీరు రాలేదు, అక్టోబర్ 2వ తారీఖున జరిగిన మీటింగ్ ఎందుకు మీరు రాలేదంటే, వాళ్ళు చెప్పారు, వాళ్ళు హైదరాబాద్ నుండి బయలుదేరి వాళ్ళ బ్రదర్స్ దసరా పండుగ సెలబ్రేట్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళామని చెప్పారు. అంటే అది ఎంత తప్పు చూడండి. దేవుని మార్గములను, దేవుని సన్నిధిని విడిచిపెట్టి
ఈ లోక సంబంధమైనటువంటి విశ్వాసముల వైపుకి, ఈ లోక సంబంధమైనటువంటి నమ్మకాల వైపుకి మనం వెళ్ళిపోవటం అనేది అది ఎంత భయంకరమైందో ఒక్కసారి మనల్ని మనమే ఆలోచించుకోవాలి ప్రేమిందని బిడ్డలారు. మనము ప్రభువు యొక్క మాధుర్యమును పొందినటువంటి వారము. మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి, ప్రభువు యొక్క ఆశీర్వాదములను, లేకపోతే మన ప్రభువు యొక్క మేలులను, స్వస్థతలను, లేకపోతే అనేక సందర్భాల్లో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క రక్షణను పొందినటువంటి వారం మనము. కానీ మనం ఏం చేయాలంటే, చూడండి, ఈ దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృప, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క స్వస్థత, బాప్టిస్మము, పరిశుద్ధ బల్ల, ఇన్ని కార్యములు మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులలో మన కుటుంబాలు ఆయనను సేవించేటటువంటి కుటుంబాలుగా ఉండాలి. చీర్ఫుల్లీ మనము ఎంతో విశ్వాసముతో, ఎంతో నమ్మకముతో, సంతోషముతో దేవునిని మనము సేవించేటటువంటి వారముగా మనం ఉండాలి. కొన్నిసార్లు మనం అంటాము, మన దేవుణ్ణి ఎంతగా టేస్ట్ చేస్తే, ఎంతగా రుచి చూస్తే ఈ మాట మనం చెప్పగలం. జనరల్గా ఒక 10 మంది ఉంటే 9 మంది ఒక దారిలో వెళ్తూ ఉంటే అదే మార్గంలో వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ యెహోషువ అంటాడు, మీరు ఏ మార్గంలోనైనా వెళ్ళండి, మీ చావు మీరు చావండి, కానీ నేనును నా ఇంటి వారును ఏం చేస్తాము? యెహోవాను సేవిస్తాం. దేవునిని సేవించటము అంటే మన జీవితంలో ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఆయనను రుచి చూచిన మనము, ఆయనను అనుభవించిన మనము, ఆయన ఆదరణ పొందినటువంటి మనము, లేకపోతే ఆయన ఆశీర్వాదములు పొందినటువంటి మనము, ఆయన సహాయమును కోరుకునేటటువంటి మనము మన జీవితంలో ఏం చేయాలంటే ప్రియమైన బిడ్డలారా, ఆయనను సేవించేటటువంటి ప్రజలుగా మనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో అనేకమైన ఫంక్షన్స్కి, లేకపోతే పెళ్ళిళ్ళకు, లేకపోతే బర్త్డే ఫంక్షన్స్కి, మెచ్యూర్ ఫంక్షన్స్కి, లేకపోతే రకరకాల ఫంక్షన్స్కి మనం కొన్నిసార్లు తప్పకుండా అటెండ్ అవుతాం కదా. ఈ మధ్యన ఒక ఫ్యామిలీ చెప్తా ఉన్నారు ఏంటంటే, భర్త చెప్తున్నాడు, పాస్టర్ గారు, మా తరఫున జరిగే సెలబ్రేషన్స్కి, ఫంక్షన్స్కి నా భార్య రాదు. అంటే మా అన్న వాళ్ళ ఫంక్షన్కి, లేకపోతే మా అక్క వాళ్ళ ఫంక్షన్కి నా భార్య రాదు, కానీ వాళ్ళ ఫంక్షన్స్కి నేను వెళ్తాను, కానీ నా భార్య ఎందుకు రాదు మీరు అడగండి అని అంటున్నాడు. మీకు అర్థమవుతుందా ఎందుకు నా వైఫ్ రాదు? ఎందుకంటే చూడండి, ఎందుకు రాదు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. కొన్నిసార్లు కొంతమంది కొట్టి తిట్టి తీసుకుని వెళ్తారు కదా. మీరు కూడా కొంతమంది అలాంటి పనులు చేస్తుంటారు. ఎందుకు రావు మా ఫంక్షన్కి, ఎందుకు రావు మా యొక్క అన్న ఫంక్షన్కి, మా తమ్ముడు ఫంక్షన్కి, మా చెల్లి ఫంక్షన్కి నువ్వు ఎందుకు రావు అని చెప్పి కొంతమంది గొడవ పడి బయలుదేరి ఆ ఫంక్షన్స్కి వెళ్తారు. మీలో చాలామంది ఇలాంటిది చేసి ఉండొచ్చు. కానీ చర్చ్కి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీ ఇంట్లో ఎప్పుడైనా ఫైట్ జరిగిందా? ఎప్పుడైనా ఫైట్ జరిగిందో లేదో నాకు తెలియదు. కొంచెం నీరసంగా ఉంది డాడీ అని అన్నాను అనుకో మన కూతురు, సరే అమ్మ పడుకో, నువ్వు చర్చికి రావద్దు, నువ్వు పడుకో, ఈరోజు మంచిగా నిద్రపో. లేకపోతే భర్త నేను రానులే మీరు వెళ్ళండి అని అన్నాడు అనుకో, భార్య ఏమాత్రం కూడా అబ్జెక్షన్ చేయదు. ఓకే అండి మేము వెళ్తాంలే అని చెప్పి వాళ్ళు దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. యెహోవాను మనము సేవించటం. ఏలియా జీవితంలో కూడా ఏలియా చాలా బలిపీఠాలు కట్టాడు కదా. దహన బలులు అర్పించాడు, కృతజ్ఞత అర్పణలు అర్పించాడు కదా. కొన్నిసార్లు ఆయన మొక్కుబడి కానుకలు చెల్లించి దేవుడు అడిగినటువంటి బలులను అర్పించాడు. మీరు చూస్తే ఏలియా యొక్క జీవితాన్ని అంతా కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఏలియా ఎక్కడ బలిపీఠము కట్టినా అక్కడ తన కుటుంబము లేకుండా ఏ బలిపీఠాన్ని కట్టలేదు. ఎక్కడ కూడా ఆయన ఆరాధన చేయలేదు. ఎక్కడ అబ్రహాము ఎక్కడ బలిపీఠం కట్టినా తన కుటుంబముతో కలిసి ఆయన బలిపీఠములను కడుతూ వచ్చాడు. ఈవెన్ దో తన సొంత కుమారుణ్ణి బలి ఇచ్చేటటువంటి సందర్భంలో కూడా ఒకవేళ ఆయన చేయాలి అంటే
ఇంట్లో వదిలిపెట్టి తన కుమారుణ్ణి అతడు వెళ్ళి బలిపీఠాన్నంతా కట్టి అక్కడ కట్టెలన్నీ కూడా సిద్ధపరిచి వచ్చి తన కుమారుని తీసుకుని వెళ్ళొచ్చు. కానీ అలా చేయలేదు. తన కుమారుని తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠము కట్టేటప్పుడు కూడా తన కుమారుని యొక్క ఇన్వాల్వ్మెంట్తోనే ఆ యొక్క బలిపీఠాన్ని కడుతూ వచ్చాడు. ఈరోజు ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు అని మనం చెప్పుకుంటున్నటువంటి మన ప్రభు అయినటువంటి దేవుడు, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం ఏంటంటే, అలా వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి తర్వాత ఉండేటటువంటి జనరేషన్స్ చెప్పుకోగలిగినాయి అంటే వారు దేవునిని సేవించేటటువంటి అలాంటి జీవితమును వారు కలిగి వస్తూ వచ్చారు. ఈరోజు మన కుటుంబాలు, మన కుటుంబములుగా దేవునిని సేవించేటటువంటి మార్గములుగా, కుటుంబాలుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారిని సేవిస్తాము అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఏమి నేర్పిస్తూ ఉన్నాడు, ఏంటి ప్రొజెక్ట్ చేస్తున్నాడు, ఏంటి ఇతర కుటుంబాలకు ఆయన చెప్తున్నాడంటే, చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి, అతడు చాలా స్పష్టముగా తన కుటుంబమును, తనను దేవుని కొరకు అతడు సిద్ధపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. తను మాత్రము రక్షించబడటం కాదు, తన కుటుంబం రక్షించబడాలి. తన మాత్రమే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవటం కాదు, దేవుని ఉగ్రత నుంచి తన కుటుంబము తప్పించబడాలని. తను మాత్రమే ఆశీర్వదించబడటం కాదు, తన నెక్స్ట్ జనరేషన్స్ అంటే తన తర్వాత తరములు కూడా ఆశీర్వదించబడాలి అనేటటువంటిది యెహోషువ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశముగా ఉంటూ ఉంది. బైబిల్ మనం చూస్తే భక్తి కలిగిన వారు భక్తి మార్గాలను మనం వేయగలగాలి. ఒకసారి దేవుని గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనము ముందుండాలి. భక్తి కలిగినటువంటి నువ్వు ప్రార్థనా జీవితం, నువ్వు చక్కగా ప్రార్థన చేయగలిగితే నీ భార్యను, నీ పిల్లలను చక్కని ప్రార్థనా జీవితంలోనికి నువ్వు నడిపించగలిగినటువంటి ఒక విశ్వాసగానే ఉండాలి, ఒక దేవుని బిడ్డగానే ఉండాలి. నువ్వు చక్కగా బైబిల్ చదవగలుగుతూ ఉంటే నీ కుటుంబాన్ని బైబిల్ చదవగలిగినటువంటి మార్గములలోనికి నీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు సరిగ్గా చదవలేకపోవచ్చు, పిల్లలు చాలా అద్భుతంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండొచ్చు. మీరు ఏం చేయాలంటే, చక్కగా ప్రార్థన చేయగలిగిన వారు నీ కుటుంబాన్ని ప్రార్థనా జీవితంలోనికి నడిపించగలగాలి. నీవు చక్కగా దేవుని వాక్యమును అవలంబించేటటువంటి మీరు నీ కుటుంబాన్ని దేవుని వాక్యములోనికి నీవు నడిపించగలిగినటువంటి బిడ్డగా నీవు ఉండాలి. ఎందుకంటే నీవు ముందుండకపోతే నీ కుటుంబం నీ వెనకాల వచ్చేదానికి అవకాశము లేదు. అందుకే ఇక్కడ యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. యెహోషువ జీవితంలో రెండవ స్థాయి ఏంటంటే, అతడు విశ్వాసమును బహిరంగముగా ప్రకటించినటువంటి వ్యక్తి. అతడు ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి కాదు, లేకపోతే ఇంట్లో అతడు తన భక్తిని కొనసాగించేటటువంటి వాడు కాదు. పబ్లిక్లీ అతడు ప్రజల ముందు తన విశ్వాసపు స్థితిని అతడు చెప్తా ఉన్నాడు. ప్రభువు తనకేం చేశాడు, ప్రభువు కొరకు తన ఏం చేశాడు, లేకపోతే ప్రభువు తన కొరకు చేసిన మేలులేంటి, ప్రభువు తన కొరకు చేసిన అద్భుత కార్యాలేంటి, లేకపోతే ప్రభువు తన కొరకు ఏర్పరిచిన మార్గములేంటి, ప్రభువు తన కొరకు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలేంటి అనేది యెహోషువ చాలా చాలా ధైర్యముతో తన బంధువుల ముందు, తన స్నేహితుల ముందు, తన ప్రజల ముందు బహిర్గతంగా ఒప్పుకుంటున్నాడు. కొన్నిసార్లు మనము లోకస్తుల దగ్గర లోకస్తుల్లాగా, కుటుంబ సభ్యుల దగ్గర కుటుంబ సభ్యుల్లాగా, సంఘములో భక్తుల్లాగా కొన్నిసార్లు మనం రకరకాల క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటాం. ప్రజల మధ్యలో వాళ్ళ విశ్వాసాలను సపోర్ట్ చేస్తున్నట్టుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన బంధువుల దగ్గర మరొక విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, లేకపోతే సంఘములో మరొక విధంగా ఉంటాం. దేవుడు వేషధారణను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయడం. అర్థమవుతుందా? ఎందుకంటే నీ బంధువుల దగ్గర ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు, నీవు సంఘములో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు, నీ స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు, నీ పని స్థలములో దేవుడు నిన్ను చూస్తాడు. బైబిల్లో చాలా ప్రాముఖ్యంగా ఒక మాట చెప్తుంది ఏంటంటే, నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీ పడక, నీ నడత సమస్తమును ఎరిగినటువంటి వాడు మన దేవుడు. నీవు ఎంత దాచుకోవాలి అన్నా ఆయన యొక్క కనుసన్నలలో నుండి నీవు ఎన్నడూ కూడా దాగలేవో, తప్పించుకోలేవు.
అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ యెహోషువ అంటాడు, ప్రభువు తన జీవితంలో ఏం చేశాడో, ప్రభువు కొరకు తను ఎలాంటి జీవితం జీవించాడు, ప్రభువు చేసిన మేలులు, ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యాలు అతడు బహిర్గతముగా ఒప్పుకుంటూ ఉన్నాడు. బహిర్గతముగా అతడు దేవుని ఎదుట అతడు ముందుంటూ ఉన్నాడు. అతడు ఏం చేస్తాడంటే, దేవుని కొరకు సిగ్గుపడే వ్యక్తిగా అతడు లేడు. దేవుని కొరకు సిగ్గుపడే వ్యక్తిగా లేడు. అతడు సజీవ సాక్షిగా ఉంటూ ఉన్నాడు. కొంతమంది క్రైస్తవులు చెప్తారు, మాకు అందరూ కూడా మాకు రెస్పెక్టేనండి, అన్ని మార్గాలందు మాకు కొంచెం రెస్పెక్ట్ ఉందండి అంటారు. నో, వాళ్ళని ప్రేమించటం తప్పు లేదు, కానీ వాళ్ళ యొక్క విశ్వాసాలను, నమ్మకాలను మనం ఎన్నడూ కూడా సపోర్ట్ చేయకూడదు. ఇక్కడ అదే అంటాడు యెహోషువ. ఏమంటాడంటే, ఇదిగో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం, యెహోవాను సేవిస్తాం. ఎందుకంటే మన జీవితంలో ప్రియమైన బిడ్డలారా, దేవుని కొరకు మనము సజీవ సాక్షులుగా ఉండాలి. దేవుని కొరకు నువ్వు సాక్షిగా లేకపోతే, చూడండి బైబిల్లో మీరు చూస్తే లూకా సువార్త, అందరూ కూడా రాసుకునే వాళ్ళు దయచేసి రాసుకోండి. లూకా సువార్త 9వ అధ్యాయము మనం చూస్తే, లూకా సువార్త 9వ అధ్యాయం అందరూ కూడా తీయండి, బైబిల్ అందరూ కూడా ఓపెన్ చేయండి. 9వ అధ్యాయము కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది చూడండి, 26వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. నన్ను గూర్చియు, చూడండి ఇక్కడ ఏమంటాడు, ఏమంటాడు, నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. అర్థమవుతుందా? అంటే ఎంత ఖచ్చితంగా, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడ యెహోషువ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అతడు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో, దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడో, దేవుడు కూడా తన కొరకు అలాంటి సాక్ష్యం ఇస్తాడు. ఇక్కడ చూడు అదే అంటాడు, నన్ను గూర్చియు నా మాటలు గూర్చియు సిగ్గుపడువాడెవడో. కొన్నిసార్లు దేవుని బిడ్డగా ఉండటానికి కొన్నిసార్లు నువ్వు సిగ్గుపడితే, లేకపోతే దేవుని మార్గముల విషయంలో నీవు సిగ్గుపడితే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను గూర్చియు నా మాటలు గూర్చియు ఎవడైతే సిగ్గుపడతాడో, నేను ఏం చేస్తానంటే తన తండ్రికిని పరిశుద్ధ దూతలను కలిగి ఉన్న మహిమతో నేను తిరిగి వచ్చినప్పుడు అలాంటి మనుష్యుల విషయంలో నేనేం చేస్తాను, సిగ్గుపడతాను. వీళ్ళు ఎక్కడుంటారు? లోకంలో ఉంటారా? ఇలాంటి మనుషులు ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఎక్కడ? వీళ్ళందరూ సంఘములో ఉన్నటువంటి వారు, దేవునితో సహవాసము చేస్తున్నాము అని చెప్పుకునేటటువంటి వారు. ప్రియమైన బిడ్డరా, ఈ లోకములోనికి వారు వెళ్ళినప్పుడు దేవుని కొరకు సిగ్గుపడేటటువంటి వారు, దేవుని కొరకైనటువంటి చూడండి ఆ యొక్క ధైర్యము లేనటువంటి వారు, దేవుని యొక్క మార్గములలో జీవించలేనటువంటి వారు, జీవిస్తున్నట్టుగా నటించేటటువంటి వారు. బైబిల్ ఏం చెప్తుందంటే, నన్ను గూర్చియు నా మార్గములను గూర్చియు ఎవడైతే సిగ్గుపడతాడో వారిని బట్టి నేను ఒక రోజు ఏం చేస్తాను, సిగ్గుపడతాను. దేవుడు చేయి వదిలిపెడితే ప్రియమైన బిడ్డలారా, చూడండి మనము సిగ్గుపడేటటువంటి పరిస్థితి వస్తుంది. నీవు దేని విషయంలో సిగ్గుపడాలో తెలుసా? దేని విషయంలో అంటే, తప్పు చేయడానికి నువ్వు సిగ్గుపడాలి. నీకు అర్థమవుతుందా? నీవు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే సిగ్గుపడాలి. అథవా అయ్యో దేవుని వాక్యంలో ఉన్న విషయాలు నేను ఫాలో అవ్వలేకపోతున్నానే, అయ్యో దేవునికి నేను కరెక్ట్గా జీవించలేకపోతున్నానే, ఇదిగో దేవుని కొరకు నేను సరిగ్గా బ్రతకలేకపోతున్నానే అని సిగ్గుపడాలి. లేకపోతే నీ జీవితంలో తప్పులు చేయటానికి నీవు సిగ్గుపడాలి. లేకపోతే నీ జీవితంలో ప్రియమైన దేవుని సంగమా, నీ జీవితంలో ఆయన మార్గాలను ఒకవేళ నీవు గతంలో విడిచిపెట్టి ఉంటే నీవేం చేయాలి? సిగ్గుపడాలి. నీకు అర్థమవుతుందా? ఒకవేళ ప్రభువా నేను గతంలో నీ కొరకు ఈ విధంగా జీవించాను, ఐఎమ్ సారీ, నేను సిగ్గుపడుతున్నాను ప్రభువా. చూడండి, తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచి వెళ్ళిపోయినప్పుడు అతడు తిరిగి వచ్చినప్పుడు తలదించుకుని ఉన్నాడు.
సిగ్గుపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మార్గములను అతడు విడిచిపెట్టాడు. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే నీ జీవితంలో నీవు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే తప్పులు చేయటానికి, దేవుని మార్గములను విడిచిపెట్టినందుకు, దేవునికి ఇష్టానుసారముగా జీవించలేకపోతూ ఉన్నందుకు, దేవుని యొక్క మార్గములలో నీవు బ్రతకలేకపోతూ ఉన్నందుకు నీవు సిగ్గుపడాలి. కానీ దేవుని కొరకు జీవించటానికి నీవు ఎప్పుడు కూడా సిగ్గుపడటానికి వీలు లేదు. అందుకే యెహోషువ అంటాడు, మీరు ఏ మార్గములోనైనా వెళ్ళండి, నేనును నా ఇంటి వారును ఏం చేస్తాము? యెహోవాను సేవిస్తాం. యెహోషువ జీవితంలో 3వ స్టేజ్ ఏంటంటే యెహోషువ తన కుటుంబమును దేవునిని సేవించడానికి కారణం ఏంటంటే, చూడండి, దేవునికి ఇష్టము లేనటువంటి వాటన్నిటినీ కూడా యెహోషువ ఏం చేశాడు? విడిచిపెట్టేసినాడు. తన సొంత ప్రజలు ఒకదాన్ని హత్తుకుంటే దాన్ని తృణీకరించాడు యెహోషువ. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక్కసారి ఈ మాట చదవండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళ్తే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే అక్కడ ఒక మాట చూడండి. 23వ వచనం మనం చూద్దాం. అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న తొలగద్రోసి, మీ మధ్యన ఉన్నటువంటి అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడని చెప్తా ఉన్నాడు. అంటే యెహోషువ, జాగ్రత్త వినండి, యెహోషువ నేనును నా ఇంటి వారును సేవిస్తాము అని చెప్పేటటువంటి స్టేట్మెంట్లో ఆయన చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, మీ మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క అన్య దేవతలను, విగ్రహములను, లేకపోతే మూఢనమ్మకాలను నువ్వేం చేయాలంటే వాటిని నీ జీవితంలోంచి ఏం చేయాలా? త్రోసివేయాలి. అదే చెప్తున్నాడు, వాటిని తొలగద్రోసి, వాటిని తీసివేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను ఏం చేయాలా? త్రిప్పుకోండి. ప్రజలతో చెప్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, యెహోషువ జీవితంలో 3వ స్థాయి ఏంటంటే, చూడండి, దేవుడు అసహించుకునేటటువంటి వాటన్నిటినీ కూడా తన జీవితంలోంచి ఏం చేశాడు? తీసివేసినాడు. మొత్తం తీసేసినాడు. కొన్నిసార్లు నీ కాళ్ళకో, నీ చేతులకో, నీ మొలకో ఉన్నటువంటి ఆ దారాలు, తాయిత్తులు, లేకపోతే ఏవేవో ఉంటే దయచేసి వాటిని తీసేయాలి. దయచేసి వాటి వైపుకి నీవు ఎన్నడూ కూడా వెళ్ళకూడదు. అవిశ్వాసము వైపుకి, మూఢనమ్మకముల వైపుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళటానికి వీలు లేదు. అందుకే అంటాడు, అలాగైతే మీ మధ్యన ఉన్నటువంటి ఆ మూఢనమ్మకములను నీవు తీసివేయాలి. కొన్నిసార్లు విగ్రహములు మీన్స్ ఏంటంటే, దేవునికి నిన్ను దూరం చేసేది ఏదైనా అది విగ్రహమే. దేవునికి నిన్ను దూరం చేసేది ఏదైనా అది నీ జీవితంలో అది ఒక మూఢనమ్మకమే. నువ్వేం చేయాలంటే వాటిని అన్నిటినీ కూడా నీవు తీసివేయాలి. నీ కుటుంబానికి దేవుడు కావాలి అని నువ్వు కోరుకుంటే, దేవుని ఆశీర్వాదము కావాలని నువ్వు కోరుకుంటే, లేకపోతే దేవుని వాగ్దానములు కావాలి అని నువ్వు కోరుకుంటే, దేవుని ఆశీర్వాదముతో కూడినటువంటి అద్భుతాలు నీవు చూడాలి అనుకుంటే, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ చెడు మార్గములను నీవేం చేయాలంటే నీవు దూరం చేయాలి. నువ్వేం చేయాలి? నీవు దూరం చేయాలి. నీవు కుటుంబము విడిచిపెట్టవలసినటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏంటి? నీ జీవితంలో ఏమున్నాయో ఒకసారి నీవు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కొన్నిసార్లు డైవర్షన్స్ అనేవి కొన్నిసార్లు చాలా బాగుంటాయి కదా. మీరు ఎప్పుడైనా ఆంధ్రాకి వెళ్ళాలి అంటే దర్ ఈజ్ 2 రూట్స్. ఓకే, అక్కడ 2 మార్గాలు ఉంటాయి. నీవు సూర్యాపేట నుంచి లెఫ్ట్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇటు అశ్వరపేట అట్లా నుంచి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే నువ్వు విజయవాడ నుంచి కూడా వెళ్ళొచ్చు. అయితే కొన్నిసార్లు ఈ విజయవాడ వెళ్ళేటటువంటి హైవే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హైవే, ఎక్కడ కూడా చిన్న గతుకు ఉండదు. కానీ మనం వెళ్ళవలసిన మార్గము ఎటువైపు ఉందో ఆ మార్గము కంటే శ్రేష్టమైనటువంటి మార్గములుగా కొన్నిసార్లు ఈ లోకంలో కొన్ని మార్గాలు నీకు కనబడతాయి. అవి శ్రేష్టమైన మార్గాలు కాదు. డైవర్షన్స్ ఎప్పుడు కూడా నీకు అద్భుతంగానే ఉంటాయి.
కొన్నిసార్లు పాపం ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పుడు మార్గాలు ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాయి. మీరు మీరు ఎప్పుడైనా చూసారో లేదో, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళేవాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు, చాలా గొప్పగా ఫీల్ అవుతారు, చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. ఎప్పుడు కూడా డైవర్షన్స్ అనేటటువంటివి మనలను చాలా ఉత్సాహంలోనికి, థ్రిల్లింగ్లోనికి కొన్నిసార్లు అవి తీసుకుని వెళ్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన యొక్క సరైనటువంటి మార్గమును కూడా మర్చిపోయి కొన్నిసార్లు మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కారణం ఏంటంటే, సాతానుని యొక్క ప్రణాళిక ఏంటంటే నిన్ను డైవర్ట్ చేయాలి అనేటటువంటిది. దేవుని మార్గంలోంచి డైవర్ట్ చేయాలి. కొన్నిసార్లు వీకెండ్ అంటే సండే మన జీవితంలో దేవునికి, కానీ మండే టు సాటర్డే లోకానిక, నిష్టానుసారమైన జీవితం జీవించడానిక, లేకపోతే నిష్టానుసారంగా బ్రతకటానిక? నో. ఎవ్రీ డే, ప్రతిరోజు నీవు దేవుని కొరకు జీవించగలిగినటువంటి వ్యక్తిగానే ఉండాలి కదా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నీతో రావాలి అని కోరుకోవడం తప్పులేదు. అయితే దేవునికి దూరం చేసే ఆ పరిస్థితులు ఏంటో నీవు గుర్తించి నువ్వు ఏరి పడేయాలి. కొన్నిసార్లు చాలామంది స్త్రీలు ఈ బియ్యం, గోధుమలు వాళ్ళు బాగు చేస్తూ ఉంటారు కదా, వాటిని క్లీన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడప్పుడు పాస్టమ్ గారు కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను వెళ్ళి, చాలా బియ్యం ఉంటాయి చాటలో. కానీ ఆమె ఒక్కొక్క రాయి, ఒక్కొక్క వడ్ల గింజ, లేకపోతే ఒక్కొక్క ఉన్నటువంటి వాటిని శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. క్లీన్ చేసి దాన్ని ఫుడ్ కొరకు ఏం చేస్తుంది? ప్రిపేర్ చేస్తుంది. అలాగే నీ అద్భుతమైన జీవితం, నీది చాలా అద్భుతమైన జీవితం, నీవు ఒక అద్భుతమైన మార్గంలో నీవు ఉన్నావు. నీవు సత్యదేవుడైనటువంటి, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని మార్గంలో నీవు ఉంటూ ఉన్నావు. కాబట్టి నీ జీవితంలో ఆయన యొక్క మార్గంలో నీవు వెళ్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఉండేటటువంటి ఆ చెడును నువ్వు ఏరి పడేయాల, ఏరి పడేయాల, ఏరి పడేయాల, ఏరి పడేసి ఆయన కొరకు నీవు జీవించాలి. ఈ యెహోషువ జీవితంలో ఉన్నటువంటి 4వ స్టేజ్ ఏంటంటే, చూడండి, 4వ స్టేజ్ ఏంటంటే, అతడు చూడండి నమ్మకస్తుడుగానో విధేయుడుగా అతడు జీవిస్తూ వచ్చాడు. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అతడు నమ్మకస్తుడుగాను, రెండవది విధేయుడుగా జీవిస్తూ వచ్చాడు. అతడు దైవజనుడైన మోషే దగ్గర చాలా విధేయత కలిగి ఉన్నాడు, చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు. మోషే యొక్క మార్గములను, మోషే యొక్క విశ్వాస జీవితాన్ని, దేవుని పరిచర్యను ఎంతో నమ్మకంగా చేశాడు యెహోషువ. కొన్నిసార్లు ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? సార్ ఆ పని చేయాలా సార్, ఈ పని చేయాలి సార్. ఎప్పుడైనా మీరు మీరు మీ దగ్గర బిజినెస్ చాలామంది చేస్తున్నారు కదా, మీ దగ్గర ఉండేటటువంటి స్టాఫ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చూడండి, రేపు పొద్దున్న కొంచెం 8:30కి వచ్చాయి అంటే ఏం చేస్తాడు వాడు? 8:30కి వచ్చేస్తాడు. కొంచెం ఈరోజు కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంది, సాయంత్రం చేయాలి అంటే వాడు చేస్తాడు. ఒక 6 నెలల తర్వాత గంట లేటుకు వస్తే ఏంటి అని అంటాడు. ఏమంటాడు? గంట. ఎందుకంటే సీనియర్ అయిపోయాడు, ముదిరిపోయాడు. ముదిరిపోయి ఏమంటాడంటే, 10 నిమిషాలు లేట్ అయితే ఆగలేవేంటి, లేకపోతే గంట లేట్ అయితే ఏమవుద్ది అని ఈ యజమానులకే వ్యతిరేకంగా మాట్లాడతాడు. దేనిని బట్టి చెప్పండి? సీనియారిటీని బట్టి. ఓకే. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే, చూడండి, యెహోషువ అతడు నమ్మకస్తుడుగాను విధేయుడుగా జీవించాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. మోషే చచ్చిపోయాడు ఒకరోజు. మోషే చనిపోయినా మోషే దగ్గర ఎంత నమ్మకంగా దేవునికి పరిచర్య చేశాడో అదే విశ్వాసాన్ని, అదే నమ్మకత్వాన్ని అతడు కోల్పోలేదు. నీవు క్రిస్టియన్గా మారి చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఓకే, కానీ నీ విశ్వాసం స్థిరంగా ఉందా? నీ విశ్వాస జీవితంలో నీవు ఎంత స్థిరత్వాన్ని నువ్వు కలిగి ఉంటున్నావు? లేకపోతే నీ నీ ఆరంభ దశలో, లేకపోతే నీవు సమస్యలు ఉన్నప్పుడు, నీవు రోగములో ఉన్నప్పుడు, నీవు బ్యాప్టిజం తీసుకునేటప్పుడు, నీవు దేవుని యందు పెద్ద శోధనలు ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిపించినటువంటి సందర్భాల్లో ఎంత విశ్వాసంగా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? మనలో ఆ యొక్క నిశ్చయత, స్థిరత్వము కొన్నిసార్లు మనము కోల్పోకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోషువ చూస్తే తన విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు,
తన భక్తిలో స్థిరముగా ఉన్నాడు, తన విధేయతలో స్థిరముగా ఉన్నాడు, వాక్యానుసారమైన విషయంలో అతడు స్థిరంగా ఉన్నాడు. తన స్వజనులు ఎటు పోయినా కూడా, వారు ఎలాంటి విశ్వాసాలు కలిగి ఉన్నప్పటికీ కూడా, తన కుటుంబము దేవునిని సేవించడానికి నిర్ణయాన్ని కలిగి ఉన్న దృఢ సంకల్పముతో అతడు ఉంటూ ఉన్నాడు. నీ జీవితంలో, నీ విశ్వాసములో నువ్వు వెనకబడకూడదు, నీ భక్తి జీవితంలో నీవు వెనకబడకూడదు, విధేయత విషయంలో నీవు వెనకబడకూడదు, నీ జీవితంలో వాక్యం విషయంలో నీవు వెనకబడకూడదు. నీ జీవితంలో వెనక పడ్డావు అంటే నీ వెనక ఎవరు పడతారు? సాతానుడు పడతాడు. అంతే కదా. ఇంతకుముందు మనం ఏం చదివాం? నన్ను గూర్చి ఎవడైతే సిగ్గుపడతాడో వానిని గురించి నేను సిగ్గుపడతాను. అంటే నీవు సాతానుకు దగ్గర అయిపోయినప్పుడు నిన్ను చూసి దేవుడు సిగ్గుపడే పరిస్థితి రాకూడదు. అందుకే యెహోషువ జీవితంలో చూడండి, అతడు స్థిరముగా ఉన్నాడు, విశ్వాసముతో ఉన్నాడు, విధేయతతో ఉన్నాడు. నీ పిల్లలు ఎందుకు నిన్ను ఫాలో అవ్వలేరో తెలుసా? కొన్నిసార్లు మీ భక్తి జీవితాన్ని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకోరో తెలుసా? మీ పిల్లలు మనం సరిగ్గా ఉండం. నీకు అర్థమవుతుందా? నువ్వు కొన్నిసార్లు బాగా ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థనా జీవితాన్ని పిల్లలు చూస్తారు. కొన్నిసార్లు అసలు నువ్వు ప్రార్థన చెయ్యవు, కంప్లీట్గా నువ్వు వాక్యం చదవవు, 24 గంటలు ఏదో కార్యక్రమంలో ఉంటావు. అప్పుడు పిల్లలు ఏమి నేర్చుకుంటారంటే వాళ్ళు కూడా స్థిరంగా దేవునిలో ఉండలేరు. కానీ యెహోషువ, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము, యెహోవా కొరకు జీవిస్తాము, యెహోవా కొరకు బ్రతుకుతాము అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే అతని విశ్వాసము స్థిరంగా ఉంది, అతని భక్తి జీవితము స్థిరంగా ఉంది, అతని యొక్క యథార్థత స్థిరముగా ఉంది, అతని వాక్యానుసారమైన జీవితం స్థిరంగా ఉంది కదా. మనలో ఆ స్థిరత్వము ఉండట్లేదు కదా. యెహోషువలో ఉండేటటువంటి ఐదవ స్టేజ్ ఏంటంటే నేనును నా ఇంటి వారు అని అంటాడు. అంటే నెక్స్ట్ జనరేషన్స్, తన నెక్స్ట్ తరమును కూడా అతడు సిద్ధపరుస్తున్నాడు. ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఏమన్నాడంటే, విజయము సాధించిన వాడు ఆ విజయమును కొనసాగించేటటువంటి వ్యక్తి తన జీవితంలో లేకపోతే అతడు ఓడిపోయినట్లే. మీకు అర్థమవుతుందా? ఒక విజయము సాధించిన వాడు ఆ విజయమును కొనసాగించేటటువంటి వ్యక్తి తన తర్వాత తరములో లేకపోతే అతడు ఓడిపోయినట్లే. అంటే దీని అర్థం ఏంటంటే, నీ భక్తి జీవితాన్ని నీవు కొనసాగించేటటువంటి నీ భక్తి జీవితాన్ని నీ తర్వాత నీ కుటుంబము దానిని కొనసాగించకపోతే నీ భక్తి జీవితాన్ని నీవు కోల్పోయినట్లే. ఇప్పుడు చూడండి, నరకములో ఉండి ఒకడు ఏడుస్తా ఉన్నాడు. ఏమని ఏడుస్తున్నాడంటే, అయ్యా ఇదిగో నా భార్య, నా పిల్లలు, నా అన్నదమ్ములు నరకమునకు వెళ్ళే మార్గములో ఉన్నారు, దయచేసి లాజరును ఒక్కసారి నువ్వు లోకానికి పంపించు అని ప్రార్థన చేస్తున్నాడు. వస్తాడా లాజరు? రాగలడేంటి? ఇంపాసిబుల్. ఇక్కడ నీవు నీ కుటుంబానికి ఒక మార్గదర్శిగానే ఉండాలి. నీ కుటుంబానికి, నీ యొక్క భార్యకు, నీ బిడ్డలకు యు ఆర్ ద రెస్పాన్సిబుల్. నీవు ఒక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను నువ్వు వహించాలి. కేవలం నెల ఫీజులు కట్టడం, నెల అద్దెలు కట్టడం, ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించడం, ఫోన్ బ్యాలెన్స్, ఇదే రెస్పాన్సిబిలిటీస్ అని నువ్వు అనుకుంటున్నావు. కొన్నిసార్లు నువ్వేమంటావంటే, నేను నీకు భోజనం పెడుతున్నాను, లేకపోతే నేను నీకు సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తున్నాను, లేకపోతే నీకు ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయిస్తున్నాను, లేకపోతే నీకు రోజు మిల్క్ ఇస్తున్నాను, ఎగ్ ఇస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. రేపు పొద్దున్న నిన్ను తంతారు వాళ్ళు పట్టుకొని. నీ మాట వినరు. నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు ప్రేమందని బిడ్డారా. పిల్లలు 14-15 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు దేవునిలో సరిగ్గా లేరు అని నువ్వు గమనించగలుగుతున్నావు అంటే నీ జీవితంలో నీవు చాలా పొరపాట్లు చేశావు. నీ భక్తిలో స్థిరత్వం లేదు, నీ యొక్క ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేదు. అందుకే నీ కుటుంబం కొలాప్స్ అవుతా ఉంది. నీ బిడ్డలు సైతాను మార్గంలోనికి వాళ్ళు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని చెప్పగలిగే స్థితిలోనే ఉండాలి. దేవుని గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవులముగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి.
మా తాత క్రిస్టియన్, మామ క్రిస్టియన్ లేకపోతే అని చెప్పుకుంటున్నారు కదా చాలామంది. వాట్ ఈస్ ద యూజ్ అండి? దానివల్ల ప్రయోజనము ఏమీ లేదు. అందుకే నీ భక్తి నీ కుటుంబంలో నీవు చూడగలగాలి. దేవుని గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, యెహోషువ ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తన ఫ్యామిలీ అంతా కూడా వెనకే ఉన్నది. తన భార్య, తన బిడ్డలు వాళ్ళు ఏం చెప్తారంటే, ఎస్ ఎస్, మేమందరము కూడా యెహోవాను మాత్రమే సేవిస్తాం. యెహోషువ ఒక మాట చెప్పటం ద్వారా తన విశ్వాసాన్ని నిరూపించుకోలేదు. బాగా అర్థం చేసుకోండి. లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా అతడు తన యొక్క విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకోలేదు. అతడు ఏం చేశాడంటే తన జీవితము ద్వారా దానిని ప్రొజెక్ట్ చేసినాడు, నిరూపించాడు. తన జీవన విధానము ద్వారా తన బిడ్డలకు, తన కుటుంబానికి ఒక ఎగ్జాంపుల్గా నిలవబడ్డాడు. నీ కుటుంబానికి, నీ పిల్లలకు నీవు ఎలాంటి విశ్వాసపు స్థితిని నీవు చూపించగలుగుతున్నావు నీ జీవితంలో? ఇప్పుడు చూడండి, యెహోషువతో ఒకరోజు దేవుడు చెప్పాడు, యెహోషువ నీవు ఆ యెరికో గోడల చుట్టూ తిరుగు, 7 రోజులు తిరుగు, లాస్ట్ డే 7 సార్లు తిరుగు, ఆ గోడలు కూలిపోతాయి అని అన్నాడు. జనరల్గా మనం ఏం చేస్తామంటే, సహజంగా మనం ఏం చేస్తామంటే, ఏంటి తిరిగితే పడిపోతాయా? గుణపాలో కనీసం గడ్డపారలో ఏదో పట్టుకుని పొడిస్తే పడిపోతాయి, కానీ అట్లా పడిపోతాయి అని సహజంగా మనం అనుకుంటాం. యెహోషువ కూడా మనలాంటి మనిషే. కానీ తన జీవితంలో దేవుడు ఏది చెప్తున్నాడో, దేవుడు ఎలాంటి విశ్వాసపు మార్గములను తన ముందుంచుతూ ఉన్నాడో ఆ మాటలను అతడు చాలా స్పష్టముగా, క్లియర్గా, ఎలాంటి డౌట్ లేకుండా చూడండి యెహోషువ విశ్వాసం ఉంచాడు. అంటే యెహోషువ ఒక స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారా కాదు, నేను దేవుని సేవిస్తున్నాను అని చెప్పడం ద్వారా కాదు, లేకపోతే చేతులు పైకెత్తి ఇలా ఆరాధించడం వలన కాదు, లేకపోతే ఒక స్థలములోనికి వెళ్ళి కూర్చోవటం వలన కాదు. తన జీవన విధానము ద్వారా, తన జీవితంలో దేవుని కొరకు తను తీసుకునే నిర్ణయముల ద్వారా యెహోషువ తన జీవితంలో చూడండి తన కుటుంబానికి విశ్వాసపు స్థితిని, స్థాయిని స్థిరపరిచిన వాడు యెహోషువ. కాబట్టి నీ జీవితంలో చాలా ఆస్తి నువ్వు సమకూర్చొచ్చు, చాలా డబ్బు నువ్వు సమకూర్చొచ్చు, చాలా వ్యాపార లావాదేవీలు నువ్వు చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు పనికిరావు అని తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు చూడటం కంటే నీ కుటుంబాన్ని దేవునిలో స్థిరపరచడాన్ని నీవు అనుదినము ప్రాక్టీస్ చేయాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని సన్నిధిలో 5వ స్టేజ్ ఏంటంటే చూడండి, అతడు తన తర్వాత తరమును అతడు దేవుని కొరకు ఏం చేస్తాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ పిల్లలు ఎలాంటి సిద్ధపాటు నువ్వు చేస్తున్నావు నీ జీవితంలో? అసలు వాళ్ళ కోసం ఎఫర్ట్స్ ఏమైనా పెడుతున్నావా దేవుని సంబంధించినటువంటి మార్గముల విషయంలో? నాకు తెలిసి మీలో చాలామంది తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోతున్నారు. ఓకే, వాళ్ళ కొరకు నీవు ఏదైనా కొంత ఎఫర్ట్స్ పెడుతున్నావా దేవుని మార్గంలో నడిపించడానికి, దేవుని మార్గములలో వారిని ముందుకు తీసుకుని వెళ్ళటానికి? ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియమైన బిడ్డలారా, నేనును నా ఇంటి వారును, అంటే నెక్స్ట్ జనరేషన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే ఒక స్టేట్మెంట్ చెప్పాను కదా, అదేంటంటే ఒక విజయము సాధించినటువంటి వ్యక్తి తన తర్వాత తరములో ఆ విజయమును కొనసాగించకపోతే అతడు ఓడిపోయినట్లే, అతడు ఫెయిల్ అయిపోయినట్లే. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని మన నెక్స్ట్ తరాలకి, మన యొక్క బిడ్డలకు, మన బిడ్డలకు దాన్ని అందించేటటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు మన కుటుంబాన్ని అలాంటి విశ్వాసపు జీవితంలో ఆయన స్థిరపరచును గాక. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చూడండి, పరలోకపు ఆనందమును అనుభవించాలి అని కోరుకోవటం మాత్రమే కాదు, ఈరోజు పరలోకపు ఆనందాన్ని నువ్వు అనుభవించే కుటుంబముగా నీవు ఉండాలి అంటే నేనును నా ఇంటి వారును ఏం చేయాలి చెప్పండి? నీవును నీ ఇంటి వారు. ఒకసారి నాతో కలిసి చెప్పండి, నేనును, అందరూ చెప్పండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. తల వంచి ప్రార్థన